అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ సోమవారం ఎచ్చెర్ల ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయటం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అన్నారు. అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాట సందర్భంలో జూలైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరో 11 రకాల డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయలేదని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ 2019 నుంచి ఈనాటి వరకు అంగన్వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని, కానీ వారిపై ప్రభుత్వం అనేక రకాలుగా యాప్ల పేరుతో నూతన విధానాలతో పని భారాలు పెంచుతుందే తప్ప వారికి ఆర్థిక కష్టాలు మాత్రం గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని, సమస్యలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ నేటికి 8 నెలలు దాటింది. ఇప్పటికి అనేక పర్యాయాలు యూనియన్ నాయకత్వం ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయలేదు. అంగన్వాడీలకు 2019 నుంచి వేతనాలు పెంచలేదు. వీళ్ళకి డిఏ అమలు చేయరు. మరి గత 5 సంవత్సరాలకు పైగా వేతనాలు పెంచకపోతే వీరి కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలా? ఒక పక్కన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మెనూ ఛార్జీలు కూడా సక్రమంగా ఇచ్చిన పరిస్థితి లేదు. పెండింగ్ డిఏ బిల్లులు ఉన్నాయి. అలాగే ఈరోజు అంగన్వాడీలకు అరాకొర వేతనం ఇచ్చి సంక్షిప్తలు అమలు చేయడం లేదు. అందుకని వెంటనే ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకపోతే 42 రోజుల పాటు చారిత్రక సమ్మె చేపట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలా, స్పందించి అంగన్వాడీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలా, సమ్మెకోల ఒప్పందం అమలు చేయాలా, వేతనాలు పెంచాలా, మెనూ ఛార్జీలు పెంచాలా, పెండింగ్ టీఏడీ బిల్లు ఇవ్వాలని చెప్పి, సంక్షిప్తలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.